కొన్ని ఆలయాలు నిత్య కళ్యాణం పచ్చతోరణంలో విరాజిల్లుతుంటే మరికొన్ని ఆలయాలు ప్రత్యేక రోజుల్లో మాత్రమే రద్దీగా ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే గుడికి మాత్రం ఎప్పుడూ ఏ భక్తుడు వెళ్ళడు. అంటే గుడి వరకు వెళ్ళినా లోపలికి వెళ్ళడానికైతే చాలా భయపడతాడు. ఆ ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని చంబాలోని ఖర్మోర్ అనే చిన్న పట్టణంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ని దేవతల భూమి అంటారు. ఇక్కడ దేవతలు నివసిస్తారని నమ్ముతారు. హిమాచల్ ప్రదేశ్లో వందలు కాదు వేల సంఖ్యలో దేవాలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో కథ ఉంటుంది. అలాంటి ఒక దేవాలయం చంబా జిల్లాలోని ఖర్మూర్లో ఉన్న యమధర్మరాజు ఆలయం. సాధారణంగా యమధర్మరాజు ఉన్న ఆలయంకి కూడా భక్తులు వెళ్తారు. ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. అపమృత్యు దోషం తొలగించమని ప్రార్థిస్తారు. కానీ ఈ గుడిలోకి ఏ భక్తుడు వెళ్ళడు. ఎత్తైన పర్వతాల మధ్య ఉండే ఈ యమధర్మరాజు ఆలయాన్ని ఎవరు ఎప్పుడు ఎలా నిర్మించారనేది తెలియదు. కానీ చంబారాజు ఈ ఆలయాన్ని 6వ శతాబ్దంలో పునరుద్ధరించారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయం కేవలం యమధర్మరాజు కోసమే కట్టారని, అందుకే ఆయన తప్ప ఇంకా ఎవ్వరూ ఈ గుడిలోకి వెళ్ళలేరని అక్కడ స్థానికుల కథనం. పురాణాల ప్రకారం యమధర్మరాజు ఎప్పుడూ పక్కనే ఉండే చిత్రగుప్తుడికి ఈ ఆలయంలో ఒక ప్రత్యేక గది ఉంది. మనుష్యుల పాపాల చిట్టాను చిత్రగుప్తుడు ఈ గది నుంచి రాస్తాడని, తప్పొప్పులన్నీ అక్కడే నిక్షిప్తమవుతాయని నమ్ముతారు. ఈ దేవాలయంలో బంగారం, వెండి, ఇనుముతో చేసిన 4 రకాలైన ద్వారాలుంటాయి. ఎవరైతే భూమి మీద ఎక్కువ పాపాలు చేస్తారో వారి ఆత్మలన్నీ ఇనుప ద్వారం ద్వారా లోపలికి వెళ్తాయని, పుణ్యం చేసిన వారి ఆత్మలు బంగారం ద్వారం ద్వారా లోపలికి వెళ్తాయని విశ్వాసం. అందుకే ఆలయం లోపలికి అడుగు పెట్టకుండా బయట నుంచి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతారు. మృతి చెందిన వారికి పిండ ప్రధాన కార్యక్రమాలు ఆలయ ప్రాంగణంలో చేస్తారు. దీనికి సమీపంలో ప్రవహించే నదిని వైతర్ని నది అని పిలుస్తారు. గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు ఆస్థానానికి సమీపంలో ఉన్న వైతర్ని నది గురించి ప్రస్తావన ఉంటుంది. మొత్తానికి ఆలయం వరకు వెళ్తారు కానీ లోపలికి మాత్రం అడుగు పెట్టరు. ఇదంతా నిజమని కొందరు, కల్పనని మరికొందరు అంటారు. ఏదైనా కానీ ఇదొక మిస్టరీగా మిగిలిపోయిందంతే.